హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం డే 6లోకి వచ్చేసాం. ఎప్పట్లాగే 30 పదాలు, వాటి ఇంగ్లీష్ అండ్ తెలుగు సెంటెన్సెస్, అలాగే డే 6లో భాగంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాక్యాలు. ఈరోజు వీడియోలో పిక్చర్స్తో పాటుగా పదాలకు వాక్యాలు, ఇంగ్లీష్ వర్డ్కి తెలుగు అర్థం, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్పై బ్రీఫ్ డిస్కషన్ ఉంటుంది. ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడాలి కూడా చెప్తాను. ఒక ముఖ్యమైన విషయం, డైలీ వీడియో చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ఎవరు క్యాజువల్గా చూస్తున్నారు, ఎవరు సీరియస్గా డైలీ చూస్తున్నారు అనే విషయం నాకు తెలియాలన్నా, 90 డేస్ పాటు నేను ఈ వీడియో కొనసాగించాలన్నా మీరు వాచింగ్ డైలీ అని కానీ లేదా మీకు నచ్చిన కామెంట్ని చూసిన ప్రతి వీడియోకి తెలియచేయగలరు. అలాగే మీ లైక్, షేర్ ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. సరే, ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎప్పట్లాగే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఉంటే అది సెంటెన్స్ అవుతుంది. అట్లీస్ట్ సబ్జెక్టు, వెర్బు ఉండాలి. అయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి వెర్బ్ ఎలా ఉంటుందంటే వాజ్ కానీ వర్ కానీ వస్తుంది, అలాగే V4 వస్తుంది. ఇక్కడ V4 అంటే ఇక్కడ చూడండి V1 ప్లస్ ఇంగ్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి, ప్లే ప్లస్ ఇంగ్, ప్లేయింగ్. ఇలా ప్లేయింగ్ ఇంగ్ ఫామ్ ఉంటేనే అది కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అది పాస్ట్ కంటిన్యూస్ అవ్వాలంటే, పాస్ట్ అవ్వాలంటే వాజ్ కానీ వర్ కానీ ఉండాలి. వాజ్ ఎందుకు అంటే సింగులర్గా వాడాలి. సబ్జెక్టు ఒక్కడే అయితే వాజ్ వాడాలి. ఇక్కడుండే సబ్జెక్టు ప్లోరల్ అనుకోండి, అంటే ఇద్దరు అంతకన్నా ఎక్కువ అనుకోండి, మనం వర్ వాడాల్సి ఉంటుంది. అంతే, వెరీ సింపుల్. అయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏ సందర్భంలో వాడతామో చూడండి. ఇక్కడ పాస్ట్లో పలానా సందర్భంలో జరుగుతూ ఉంటాయి అనే సందర్భంలో వాడతాం. అంటే పాస్ట్లో పలానా సందర్భంలో జరుగుతుంది, ఇప్పుడు జరగట్లేదు. అంటే పాస్ట్లో ఏదైనా ఒక సమయాన్ని కానీ లేదా ఒక ఇన్సిడెంట్ని కానీ గుర్తు చేస్తూ ఆ సందర్భంలో ఒక పని జరుగుతూ ఉంటుందని చెప్పడం అన్నమాట. ఇక్కడ ఈ సెంటెన్స్ నెగిటివ్లో రాయాలనుకోండి, మనం పైన చెప్పుకున్న స్ట్రక్చరే ఉంటుంది, కానీ వజ్ వర్ పక్కన నాట్ వస్తుంది. అది నెగిటివ్ సెంటెన్స్. ఒకవేళ క్వశ్చన్ అవ్వాలనుకోండి, ఎక్కడైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో ఆ హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకొచ్చేసాం అనుకోండి, వాజ్ కానీ వర్ కానీ ముందుకు తీసుకొచ్చి మనం సెంటెన్స్ రాస్తే అది క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ ఈ వజ్ వర్ అనేవి ఎక్కడున్నవి, V4కు ముందు ఉన్నాయి, కానీ క్వశ్చన్లో ఏమవుతాయి, సెంటెన్స్లో స్టార్టింగ్లోకి వచ్చేస్తాయి అనమాట. అంతే. ఇప్పుడు మనం వాక్యాలు చూద్దాం. ఇక్కడ చూడండి, ఆమె తన కుటుంబం గురించి మాట్లాడింది. షీ టాక్డ్ అబౌట్ హర్ ఫ్యామిలీ. ఇక్కడ అబౌట్ అంటే గురించి, ABOUT, అబౌట్ అంటే గురించి. ఇక్కడ టాక్డ్ చూడండి, TALKED, టాక్డ్ అనే దాన్ని ఎల్లో కలర్లో హైలైట్ చేశాను, ఎందుకంటే ఇది వెర్బ్. ఇక నుంచి అన్ని సెంటెన్సెస్లో కూడా వెర్బ్స్ ఎల్లో కలర్లో హైలైట్ అవుతాయి. రెడ్ కలర్లో ఉన్నవి మన 30 వర్డ్స్ అనమాట. ఇప్పుడు ఈ టాక్డ్ అనేది దేంట్లో ఉందో చూడండి, V1, V2, V3, ఇది V2లో ఉంది. కాబట్టి ఇది కంటిన్యూస్ టెన్స్ అవుతుందా అంటే అవ్వదు, ఇంగ్ ఫామ్ ఉండాలి కంటిన్యూస్ అవ్వాలంటే. నెక్స్ట్ సెంటెన్స్, పక్షులు నిన్న ఉదయం చెట్ల మీద ఎగురుతున్నాయి. నిన్న ఎగురుతున్నాయి, ఇప్పుడు కాదు. బర్డ్స్ వర్ ఫ్లయింగ్ అబౌవ్ ద ట్రీస్ ఎస్టర్డే మార్నింగ్. నిన్న ఉదయం. ఇక్కడ వర్డ్ చూడండి, అబౌవ్, ABOVE, అబౌవ్ అంటే మీద లేదా పైన. అంటే ఇక్కడ చెట్టు కన్నా కొంచెం పై ఎత్తులో ఉన్నాయి కాబట్టి అబౌవ్ అనాలి. ఒకవేళ చెట్టు మీద ఉన్నాయంటే ఆన్ అనాలి. కాబట్టి ఇక్కడ అబౌవ్ అంటే పైన లేదా మీద. ఇక్కడ వెర్బ్ ఫ్లయింగ్ వచ్చింది, ఇంగ్ వచ్చింది, కాబట్టి ఇది ఏ టెన్స్ అవుతుంది, కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. దాని ముందు హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా, ఉంది, WERE, వర్ ఎందుకు వాడాము, వాజ్ ఎందుకు వాడలేదంటే అక్కడ ఒక్క బర్డ్ కాదు, బర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం వర్ వాడాము. చూడండి, ఇక్కడ ఫ్లయింగ్ అనేది V4. నెక్స్ట్, అతడు రహదారికి అడ్డంగా పరిగెత్తాడు. అడ్డంగా, అక్రాస్. హి ర్యాన్ అక్రాస్ ద రోడ్, ACROSS, అక్రాస్ అంటే అడ్డంగా. ఇక్కడ ర్యాన్ అనేది V2 కాబట్టి ఖచ్చితంగా ఇది కంటిన్యూస్ టెన్స్ కాదు. నెక్స్ట్, అతడు సరైన వయసుకు వచ్చాడు. హీ రీచ్డ్ ద రైట్ ఏజ్. AGE, ఏజ్ అంటే వయస్సు, AGE, ఏజ్ అంటే వయసు. ఇక్కడ రీచ్డ్ అనేది V2 కాబట్టి కంటిన్యూస్ కాదు. నెక్స్ట్, ఆ బాలుడు చిత్రము గీస్తున్నాడు. ద బాయ్ వాజ్ డ్రాయింగ్ ఆర్ట్. ART, ఆర్ట్ అంటే చిత్రము లేదా కళ అని కూడా అంటాము. ఏదన్నా ఒక నాటకం ఆడుతున్నారనుకోండి, నాటకాన్ని కూడా మనం ఆర్ట్ అంటాము. సినిమా కూడా ఆర్టే, ఆ సినిమా యాక్టర్స్ని మనం ఆర్టిస్టులు అంటుంటాము. ఇక్కడ బాయ్ అనేవాడు ఒక్కడే కాబట్టి వాజ్ వాడి V4 వాడడం, అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఆ కేంద్రం జనాలతో నిండిపోయింది. ఇక్కడ కేంద్రం అంటే సెంటర్. ద సెంటర్ వాజ్ ఫుల్ ఆఫ్ పీపుల్. CENTRE, సెంటర్ అంటే కేంద్రము. ఇక్కడ వాజ్ అనేది V2 ఇచ్చాడు కాబట్టి
ఇది కంటిన్యూస్ కాదు. ఆ గడియారం 6 గంటలకు మోగింది. ఇక్కడ గడియారంలో 6 లేదనుకోండి, మనం గడియారాన్ని చూపిస్తున్నాం. గడియారం అంటే క్లాక్, సిఎల్ఓసికే, క్లాక్ అంటే గడియారం. ఇక్కడ ర్యాంగ్ అనేది ఏంటి, V2 అంటే ఇది కంటిన్యూస్ కాదు. అతను బొమ్మను తయారు చేయడానికి ప్రయత్నించాడు. ఇక్కడ తయారు చేయడం అంటే క్రియేట్, CREATE, క్రియేట్, తయారు చేయు. ఇంకో రకంగా చెప్పాలంటే సృష్టించు. హీ ట్రై టు క్రియేట్ ఎ టాయ్, అతను ఒక బొమ్మను తయారు చేయడానికి ప్రయత్నించాడు. ఇది ట్రైడ్ అనేది V2 కాబట్టి కంటిన్యూస్ కాదు. నెక్స్ట్, వాళ్ళు నిన్న సాయంత్రం హాల్లో నృత్యం చేస్తున్నారు. నిన్న సాయంత్రం చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు కాదు, నిన్న సాయంత్రం పలానా సమయానికి. దే వర్ డాన్సింగ్ ఇన్ ద హాల్ ఎస్టర్డే ఈవినింగ్. ఎస్టర్డే ఈవినింగ్ అంటే ఉదాహరణకి ఎస్టర్డే 5 PM అనుకోండి, ఆ టైంకి వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. 5 PMకి ఆగకుండా జరుగుతూ ఉంది కాబట్టి మనం దాన్ని ఇంగ్ ఫామ్లో డాన్సింగ్ అని కంటిన్యూస్ టెన్స్లో చెప్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు కాదు, ఎస్టర్డే మనకు ఎలా తెలుస్తుంది, ఎస్టర్డే అని రాసినందుకే కాదు, ఎస్టర్డే అని రాయకపోయినా సరే అక్కడ WERE వర్ ఉంటే అది పాస్ట్లో జరుగుతుంది అని చెప్పడం అనమాట. సరే, ఇక్కడ డ్యాన్స్ అంటే నృత్యం, డాన్సింగ్ అనేది V4. ఆమె ఒక పెద్ద సంభాషణ చేసింది. సంభాషణ అంటే డైలాగ్, DIALOGUE, డైలాగ్ DIALOGUE. ఇక్కడ హ్యాడ్ అనేది V2. నెక్స్ట్, పరీక్ష సులభంగా ఉంది. ద టెస్ట్ వాజ్ ఈజీ. EASY, ఈజీ అంటే సులభం. వాజ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి కంటిన్యూస్ కాదు. వాళ్ళ నాన్న వచ్చేసరికి పిల్లలు ఆనందిస్తూ ఉన్నారు. చిల్డ్రన్ వర్ ఎంజాయింగ్ వెన్ దైర్ ఫాదర్ కేమ్. ఇక్కడ గమనించండి, దైర్ ఫాదర్ కేమ్ అనేది ఒక పాస్ట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతూ ఉందంటే చిల్డ్రన్ వర్ ఎంజాయింగ్. సాధారణంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా చెప్తుంటామంటే ఏదైనా ఒక పాస్ట్ సిచ్యువేషన్ని గుర్తు చేసుకుని చెప్తాం. మరి ఈ సెంటెన్స్లో పాస్ట్ సిచ్యువేషన్ లేదు కదా అంటే ప్రతి సందర్భంలోనూ మనం ఆ సందర్భాన్ని గుర్తు చేయలేము, అంటే ఆ అవసరం రాదనమాట. ఎందుకని ఎవరైనా అడగొచ్చు, నిన్న పలానా సమయానికి నువ్వు ఏం చేస్తున్నావు అన్నప్పుడు, లేదా అతను ఏం చేస్తున్నాడు అన్నప్పుడు మనం ఏం చెప్తాం, సింపుల్గా ద బాయ్ వాజ్ డ్రాయింగ్ ఆర్ట్ అంటాం అంతే. అలా కాకుండా పలానా సందర్భంలో అని మనం మళ్ళీ అడిగిన వ్యక్తి యొక్క సెంటెన్స్ని మనం తిరిగి చెప్పనవసరం లేదు. సరే, ఈ సెంటెన్స్లో ద చిల్డ్రన్ వర్ ఎంజాయింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. దైర్ ఫాదర్ కేమ్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది. ఈ రెండు క్లాజులు అనమాట. ఆ రెండు కలిపి మనం వెన్తో కలిపామన్నమాట రెండింటిని కూడా. సరే, ఇది మనం ఏం చెప్పాలి, పాస్ట్ కంటిన్యూస్ అనే చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, అతను తన పాదం గాయపరుచుకున్నాడు. పాదం అంటే ఏంటి చెప్పండి, ఫుట్, FOOT, ఫుట్ అంటాం. 2 పాదాలు అనుకోండి ఫీట్ అనాలి ప్లోరల్ అయితే. హీ హర్ట్ హిజ్ ఫుట్. ఇక్కడ హర్ట్ అంటే గాయపరుచుకోవడం, హర్ట్ అనేది V2లో ఉంది. నెక్స్ట్ సెంటెన్స్, ఆ పిల్లాడు జీన్స్ వేసుకున్నాడు. జీన్స్ మీకు డ్రెస్ తెలుసు కదా, అది జీన్స్ డ్రెస్ ఇది. సరే చూడండి, ద చైల్డ్ వాజ్ ఇన్ జీన్స్. ఇక్కడ వాజ్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి కంటిన్యూస్ కాదు. నెక్స్ట్, ఆమె అందంగా కనిపించింది. షీ లుక్డ్ నైస్. NICE, నైస్ అంటే బాగుంది లేదా అందంగా ఉందని అర్థం. లుక్డ్ అనేది V2. ఆ అధికారి నిన్న రాత్రి సంచిని తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ సెంటెన్స్ చూడండి, ద ఆఫీసర్ వాజ్ చెకింగ్ ద బ్యాగ్ లాస్ట్ నైట్. ఇక్కడ పాస్ట్ అని మనకి ఇండికేషన్ ఏంటంటే లాస్ట్ నైట్. ఆ సందర్భాన్ని బట్టి మనం పాస్ట్లో జరుగుతుందని చెప్పాలన్నమాట. వాజ్ చెకింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్, చెకింగ్ అనేది V4. వాళ్ళు తమ బట్టలు సర్దుతున్నారు. దే వర్ ప్యాకింగ్ దేర్ క్లోత్స్. ప్యాకింగ్ అంటే ప్యాక్ చేసుకోవడం, సర్దుకోవడం అనమాట. వర్ ప్యాకింగ్ అనేది ఇక్కడ మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ సెంటెన్స్, అతనికి బాధ అనిపించింది. హీ ఫెల్ట్ పెయిన్. ఫెల్ట్ అనేది V2 కాబట్టి కంటిన్యూస్ కాదు. ఆ రాణి ఆలయానికి వెళ్ళింది. ద క్వీన్ విజిటెడ్ ద టెంపుల్. క్వీన్ అంటే రాణి, విజిట్ అంటే సందర్శించెను. సో ద క్వీన్ విజిటెడ్ ద టెంపుల్ అంటే ఆ రాణి ఆలయానికి వెళ్ళింది. విజిటెడ్ అనేది V2 మాత్రమే. వాళ్ళు నిన్న జెండాను ఎగరవేస్తున్నారంటే కంటిన్యూస్ అవ్వచ్చు ఇది. దే వర్ రైజింగ్ ద ఫ్లాగ్ ఎస్టర్డే. వర్ రైజింగ్ అనేది V4 కాబట్టి, రైజింగ్ అనేది V4 కాబట్టి అది కంటిన్యూస్ టెన్స్. ఇక పాస్ట్ అని ఇండికేషన్ ఏముందంటే ఇక్కడ ఎస్టర్డే అని ఉంది. అతను సోఫా మీద నిద్రపోతున్నాడు. హీ వాజ్ స్లీపింగ్ ఆన్ ద సోఫా. వాజ్ స్లీపింగ్, సో కంటిన్యూస్. నెక్స్ట్, సైనికులు ఒక ముప్పు చూశారు. ముప్పుని ఇంగ్లీష్లో ఏమంటామంటే థ్రెట్ అంటాం. సోల్జర్స్ సా అ థ్రెట్.
THREAT థ్రెట్ అంటే ముప్పు. సా అనేది చూశారు, అది కంటిన్యూస్ కాదు. నేను నా స్నేహితురాలిని నమ్మాను. ఐ ట్రస్టెడ్ మై ఫ్రెండ్. ఇక్కడ ట్రస్టెడ్ అంటే నమ్మాను. ఐ ట్రస్టెడ్ మై ఫ్రెండ్. నేను నా స్నేహితురాలిని నమ్మాను. ట్రస్టెడ్ అనేది V2. ఆమె చివరికి గెలిచింది. షీ వన్ అల్టిమేట్లీ. అల్టిమేట్లీ అంటే చివరికి. ULTIMATELY అల్టిమేట్లీ. ఇక్కడ వన్ అనేది కంటిన్యూస్ అవుతుందా? కాదు. నెక్స్ట్, వారు మమ్మల్ని త్వరపడమని కోరారు. కోరారు అనేదేంటి? అర్జ్. దే అర్జ్డ్ టు హరీ. URGE అర్జ్ అంటే కోరడం అనమాట. అర్జ్డ్ అంటే కోరారు. దే అర్జ్డ్ టు హరీ. హరీ అంటే త్వరపడమని. వారు మమ్మల్ని త్వరపడమని కోరారు. అర్జ్డ్ అనేది V2. మేము గత వారం ఒక భౌతిక రూపం లేని ప్రదర్శన చూస్తున్నాము. వి వర్ వాచింగ్ ఏ వర్చువల్ షో లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ అనేది పాస్ట్ని తెలియజేస్తుంది. ఆ సందర్భంలో వీళ్ళు ఏం చేశారట? వి వర్ వాచింగ్ ఏ వర్చువల్ షో. మేము ఒక వర్చువల్ షోని చూస్తున్నాము. ఇక్కడ వర్చువల్ VIRTUAL వర్చువల్ అంటే భౌతిక రూపం లేని. ఇక్కడ నిజమైన వ్యక్తులు ఎదురుగా వచ్చి ప్రదర్శన చేశారనుకోండి, దాన్ని మనం ఫిజికల్ అంటాం. అలా కాకుండా ఒక కంప్యూటర్లో కానీ, ఒక స్క్రీన్లో కానీ, లేదా ఈ పిక్చర్లో అతను ధరించిన డివైస్లో కానీ ఒక షో చూశారనుకోండి, ఆ వ్యక్తులు ఎదురుగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ అక్కడ ఉండరు. దాన్ని మనం వర్చువల్ అని పిలవాలి. నెక్స్ట్, అతడు ఒక దృశ్య చార్ట్ తయారు చేశాడు. దృశ్య అంటే విజువల్. చూడండి, హీ మేడ్ ఏ విజువల్ చార్ట్. అంటే ఇక్కడ విజువల్ అంటే కళ్ళకు కట్టినట్లు అనమాట. హీ మేడ్ అ విజువల్ చార్ట్. అతను ఒక దృశ్య చార్ట్ తయారు చేశాడు. మేడ్ అనేది V2. ఆ మనిషికి సంపద ఉంది. సంపద. సంపదను ఏమంటాము? వెల్త్ అంటాం. WEALTH వెల్త్. WEALTH వెల్త్. ద మ్యాన్ హ్యాడ్ వెల్త్. అతనికి సంపద ఉంది. హ్యాడ్ అనేది V2. నెక్స్ట్ సెంటెన్స్, ఆమె తన హోంవర్క్ని ఇంకా పూర్తి చేయలేదు. ఇంకా చేయలేదు, ఇంకా ఇప్పటికీ కూడా చేయలేదు అని చెప్పాలంటే ఏం పదం వాడాలి? చూడండి, షీ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ ఎట్. ఎట్ అంటే ఇంకా, ఇంకా అవ్వలేదని అర్థం. ఇప్పటికీ కూడా జరగలేదని. ఇక్కడ హ్యాజ్ అనేది, ఇక్కడ ఫినిష్డ్ అనేది V3. అంటే హ్యాజ్ ప్లస్ V3 వచ్చింది కాబట్టి అది పర్ఫెక్ట్ అవుద్దులండి. కంటిన్యూస్ అయితే కాదు. అతడు 0 నుంచి మొదలుపెట్టాడు. హీ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. ZERO జీరో. జీరో స్పెల్లింగ్ ఏంటి? ZERO. జీరో అంటే 0. స్టార్టెడ్ అనేది V2. సో మీరు నియర్లీ ఒక 10 సెంటెన్సెస్ వాజ్ కానీ వర్ కానీ ఉపయోగించి ఇంగ్ ఫామ్తో వెర్బ్ రాసి మనం కంటిన్యూస్ టెన్స్లో చూపించడం జరిగింది. చూసారు మీరు. ఇక్కడ ఈ సెంటెన్సెస్ చూడండి. ఐ, హీ, షీ, ఇట్ ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి సింగులర్ అనమాట. హీ అంటే హీ బదులు రాజు ఉండొచ్చు, షీ బదులు రాణి, ఇట్ బదులు కారు. ఇలా ఐ, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు అవి సింగులర్ కాబట్టి వాటి పక్కన మనం వాజ్ వాడతాము. అంటే అది కూడా పాస్ట్ కంటిన్యూస్లో. వి అంటే మేము లేదా మనము. యు అంటే మీరు. దే వారు. వారు అంటే ఒకరికన్నా ఎక్కువ అనమాట. ఇలా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందికి అయితే వర్ వాడాలి. మన ఈ స్ట్రక్చర్లో మీకు అర్థమైపోతుంది. ఇక లాస్ట్గా మీనింగ్స్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ గురించి, అబౌట్. మీద లేదా పైన, అబౌవ్. అడ్డంగా, అక్రాస్. వయసు, ఏజ్. చిత్రలేఖనం, ఆర్ట్. కేంద్రం, సెంటర్. గడియారం, క్లాక్. తయారు చేయు, క్రియేట్ లేదా సృష్టించు. నాట్యం, డాన్స్. సంభాషణ, డైలాగ్. సులువైన, ఈజీ. ఆనందించు, ఎంజాయ్. పాదము, ఫుట్. జీన్స్, మీకు తెలిసిందే జీన్స్. అందమైన లేదా చక్కనైన, నైస్. అధికారి, ఆఫీసర్. మూటగట్టు, ప్యాక్. బాధ లేదా నొప్పి, పెయిన్. రాణి, క్వీన్. పైకెత్తు, రైజ్ ఆర్ రైజ్డ్. నిద్రపోవు, స్లీప్ ఆర్ స్లీపింగ్. ముప్పు, థ్రెట్, THREAT థ్రెట్. నమ్మకం, ట్రస్ట్. చివరికి, అల్టిమేట్లీ. కోరెను, అర్జ్డ్. భౌతికం కానిది, వర్చువల్. దృశ్యం, విజువల్. సంపద, వెల్త్. కానీ లేదా అయినా, ఎట్. ఈ ఎట్ అనేది అయినా సరే అని అర్థంలో కూడా వాడతాం అనమాట. 0, 0. సో లెసన్ పూర్తయిందండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.